బీఆర్ఎస్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. ఒకరు కాళేశ్వర్ అంటుంటే ఇంకొకరు కూలేశ్వర్ అంటున్నారని, రెండు పార్టీలు కలిసి ఒక డ్రామేశ్వరం చేస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రిపేర్లు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగట్ట దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ళ కానీ, మేడిగట్ట కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్నీ కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం, హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు రామచంద్రరావు. హైకోర్టు తప్పుబట్టినా ఇంతవరకు ఎవరు స్పందించలేదన్నారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా ఎంఐఎం నేతల విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లట్లేదన్నారు. ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు, ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతో మీకు దోస్తాన్ని ఏంది? ఎందుకు వాడి యొక్క వారు తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి, అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు.